వెల్కమ్ టు ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నంద్యాల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఘనంగా రక్తదాన దినోత్సవం ప్రారంభించిన ఎస్బీఐ రీజనల్ మేనేజర్. పరిశుభ్రతపై ప్రజల్లో అవగాహన కల్పించాలనే లక్ష్యంతో మధ్యప్రదేశ్కు చెందిన రాజ్వీర్ సింగ్ 4 ఏళ్లుగా భారత్ యాత్ర 45,000 కిలోమీటర్ల ప్రయాణం. నంద్యాల శ్రీ కోదండ రామాలయంలో భగవత్ సేవా సమాజ్ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో భక్తి శ్రద్ధలతో ఘనంగా ప్రత్యేక పూజలు, అష్టదళ పాద పద్మారాధన సేవ. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన బెలూమ్ గుహల ప్రవేశ రుసుమును పర్యాటక శాఖ పెంచడం పర్యాటకుల్లో అసంతృప్తిని రేకెత్తిస్తుంది. సౌకర్యాలు లేకపోయినా టికెట్ ధరల పెంపుపై విమర్శలు. నంద్యాల నూనేపల్లి రైల్వే అండర్ బ్రిడ్జ్ నిర్మాణానికి కృషి చేయాలని నూనేపల్లి ప్రాంత అభివృద్ధి కమిటీ సభ్యులు ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరికి వినతి. శ్రీశైలం ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకొని శ్రీ బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి వార్లకు స్వర్ణ రథోత్సవం అంగరంగ వైభవంగా పోటెత్తిన భక్తులు. ఆలగడ ఆర్టీసీ బస్టాండ్ పరిసరాల్లో సంచరిస్తున్న మతి స్థిమితం లేని మహిళకు ఆశ్రయం కల్పించిన ఐసీడీఎస్ అధికారులు టీడీపీఓ తేజేశ్వరి. నంద్యాల శ్రీనివాస్ సెంటర్ సమీపంలో విషాద ఘటన చోటు చేసుకుంది. సిమెంట్ కాంక్రీట్ మిషన్ తగిలి ఇమాంసా అక్కడికక్కడే మృతి. కేసు నమోదు చేసిన పోలీసులు. నంద్యాల పట్టణంలోని శ్రీనివాస సెంటర్లో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్ ఆవరణలో మంగళవారం రక్తదాన శిబిరం నిర్వహించారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆవిర్భావ దినోత్సవం మరియు జాతీయ రక్తదాన దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఈ రక్తదాన శిబిరాన్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నంద్యాల రీజనల్ మేనేజర్ టి రామ్మూర్తిరాజు, హెచ్ఆర్ మేనేజర్ జి కేశవగౌడ్, ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ చీఫ్ మేనేజర్ బి రాఘవ యాదవ్, సిబ్బంది వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ డాక్టర్ దస్తగిరి పర్ల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ రక్తదాన శిబిరంలో రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎస్ ఉస్మాన్ భాషా, కర్నూలు రెడ్ క్రాస్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్బీఐ నంద్యాల రీజనల్ మేనేజర్ టి రామ్మూర్తిరాజు మాట్లాడుతూ జూలై 1న ఎస్బీఐ దినోత్సవం అలాగే ప్రపంచ రక్తదాన దినోత్సవం పురస్కరించుకుని దేశవ్యాప్తంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రధాన కేంద్రాల్లో సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామని, అందులో భాగంగా ఈ రోజు నంద్యాలలో ఎస్బీఐ సిబ్బంది ఈ రక్తదాన శిబిరంలో పాల్గొంటారని ఆయన తెలిపారు. నమస్కారం అందరికీ. 15th జూన్ వరల్డ్ బ్లడ్ డోనర్స్ డే అండి. అదేవిధంగా రేపు రాబోయే జూలై 1 మా బ్యాంక్ డే సందర్భంగా ఈరోజు రక్తదాన శిబిరం అరేంజ్ చేయడం జరిగింది. దీనికి సహకరిస్తున్న ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళకి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మొత్తం మా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తారు. సాయంత్రం వరకు ఈ ప్రోగ్రామ్ ఉంటుంది. సో అందరూ కూడా చేసి బాగా సక్సెస్ చేస్తున్నాము. ఈవెన్ ఇదే విధంగా నిన్న మా కర్నూలులో చేయడం జరిగింది. అక్రాస్ ద ఇండియా మొత్తం అన్ని సెంటర్స్లోనే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్గనైజ్ చేస్తుందండి. సో ఇది బాగా సక్సెస్ అవుతుంది. స్టేట్ బ్యాంక్ బీయింగ్ ఏ బిగ్ బ్యాంక్ ఇన్ ద బ్యాంకింగ్ ఇండస్ట్రీ. సో మేము ఇటువంటి సామాజిక సేవా కార్యక్రమాలు ఏదన్నా సరే మేము ముందుకు రావడం జరుగుతుంది. సో ఈ విధంగా ఈ ప్రోగ్రాము మా చైర్మన్ సార్ ఆదేశంలో సార్ ఆర్గనైజ్ చేయడం జరిగిందండి. ఈరోజు మన నంద్యాలలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్ దగ్గర రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. గత 2-3 సంవత్సరాలుగా కూడా మన రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో మన స్టేట్ బ్యాంక్ ఫార్మేషన్ డే ఉంటేనేమి, అసలు రక్తదాన దినోత్సవం సందర్భంగా స్టేట్ బ్యాంక్ ఎంప్లాయీస్ వాళ్ళ యూనియన్ వాళ్ళ తరఫున కూడా ప్రతి సంవత్సరము రెడ్ క్రాస్ సొసైటీ వారికి మన రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి స్టేట్ బ్యాంక్ వారి యాజమాన్యానికి అలాగే స్టేట్ బ్యాంక్ సిబ్బందికి మన ఆర్ఎం గారికి మన రెడ్ క్రాస్ సొసైటీ తరఫున ధన్యవాదాలు. ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం, ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా రెడ్ క్రాస్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు దేశవ్యాప్తంగా కూడా ఇటువంటి సామాజిక సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు నంద్యాలలో కూడా ఈరోజు ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అలాగే స్టేట్ బ్యాంక్ యూనియన్ వారు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు గత కొన్ని సంవత్సరాలుగా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. కాబట్టి వారికి మా రెడ్ క్రాస్ సొసైటీ తరఫున
ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. పరిశుభ్రతపై ప్రజల్లో అవగాహన కల్పించాలనే లక్ష్యంతో మధ్యప్రదేశ్కు చెందిన రాజ్వీర్ సింగ్ 4 ఏళ్లుగా భారత్ యాత్ర కొనసాగిస్తున్నారు. ఇండోర్ నగరానికి చెందిన ఆయన ఇప్పటి వరకు సుమారు 45,000 కిలోమీటర్లు ప్రయాణాన్ని పూర్తి చేశారు. ఈ యాత్రలో భాగంగా 8,000 కిలోమీటర్లు కాలినడకన, మరో 25,000 కిలోమీటర్లు హైకింగ్ ద్వారా ప్రయాణించడం విశేషం. గత 8 నెలలుగా దక్షిణ భారతదేశంలో కాలినడకన పర్యటిస్తూ ప్రజలకు పరిశుభ్రతపై సందేశాన్ని చేరవేస్తున్నారు. ఈ సందర్భంగా రాజ్వీర్ సింగ్ మాట్లాడుతూ, నేను నివసించే ఇండోర్ దేశంలోనే స్వచ్ఛమైన నగరం. దానికి ప్రాచుర్యం కల్పించడం, ప్రజల్లో పరిశుభ్రతపై అవగాహన పెంచడమే నా యాత్ర ముఖ్య ఉద్దేశం. తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలతో నా యాత్ర ముగుస్తుంది అని తెలిపారు. नमस्कार, मेरा नाम है सौरभ और मैं रायपुर छत्तीसगढ़ का रहने वाला हूं। मैं पिछले करीब 5 साल से 7 अक्टूबर 2021 से मैं अपना यात्रा शुरू किया था रायपुर छत्तीसगढ़ से, और अभी तक लगातार पैदल यात्रा कर रहा हूं, और अभी मैं एक बार भी घर नहीं गया। इसके साथ साथ करीब 18,000 किलोमीटर मैंने पैदल चला है, और 26 राज्य मैंने पैदल कवर कर लिए हैं। अभी आंध्र प्रदेश में हूँ मैं, और आंध्र प्रदेश से जा रहा हूँ हैदराबाद, हैदराबाद से जाऊँगा छत्तीसगढ़, फिर मेरा पूरा भारत का पैदल यात्रा कंप्लीट हो जाएगा। और इसके साथ साथ मैं सभी लोग को मैसेज देना चाहूँगा, आपको भी और पूरे भारतवर्ष को भी, कि आप लोगों को पेड़ गिफ्ट करें, पर्यावरण बचाएं, साफ सफाई रखें अपने आसपास, कचड़े को डस्टबिन में डालें। ये संदेश लेकर मैं पूरा भारत यात्रा कर रहा हूँ, और साथ में पूरा भारत का कल्चर, संस्कृति, लोग, लैंग्वेज, खान पान, सारी चीज़ों को देख रहा हूँ और भारत दर्शन कर रहा हूँ। बोलो। नमस्कार, मेरा नाम राजवीर सिंह है और मैं मध्य प्रदेश के इंदौर का रहने वाला हूँ। लगभग पिछले 4 साल से भारत भ्रमण पे निकला हूँ, और कुछ एरिया मैंने हिचाइकिंग भी किया है, और लगभग 8 से 10 महीने से मैं साउथ इंडिया में पैदल वॉक कर रहा हूँ। मेरा यही पर्पस है कि क्योंकि मैं क्लीन सिटी में रहता हूँ, भारत के स्वच्छ शहर में रहता हूँ, जो कि 9 से 10 बार कंटिन्यू नंबर 1 पे रहा है। तो यही है कि लोगों को साफ़ सफाई रखना चाहिए। और ऑलमोस्ट अभी तक मैं 45,000 किलोमीटर इंडिया में ट्रेवल कर चुका हूँ, जिसमें से 25,000 हिचाइकिंग है, और लगभग 8,000 किलोमीटर में पैदल चल चुका हूँ पूरे इंडिया में। अभी तेलंगाना और छत्तीसगढ़ के बाद मेरी ये यात्रा पूरी एंड हो जाएगी। अभी कितने किलोमीटर हो गया तुम्हारा? 45,000 इंडिया पूरा मैंने, हर एक इंडिया का, बांग्लादेश बॉर्डर, पाकिस्तान बॉर्डर, नेपाल बॉर्डर, चाइना बॉर्डर, सब कुछ देखा मैंने, एवरी कॉर्नर ऑफ इंडिया। నంద్యాల పట్టణంలోని శ్రీ కోదండ రామాలయంలో భగవత్ సేవా సమాజ్ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో స్వామివారికి మంగళవారం సందర్భంగా ఘనంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతి మంగళవారం నియమితంగా నిర్వహించే అష్టదళ పద్మారాధన సేవా కార్యక్రమం ఈ రోజు భక్తుల సమక్షంలో భక్తి శ్రద్ధలతో కొనసాగింది. ఈ సందర్భంగా ముందుగా విఘ్నేశ్వరుడు అయిన గణేశునికి ప్రత్యేక పూజలు నిర్వహించి కార్యక్రమాన్ని ఆరంభించారు. అనంతరం అర్చకులు వేద మంత్రాల నడుమ శ్రీ కోదండ రాముల వారికి అష్టదళ పాద పద్మారాధన సేవను సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఆలయం అంతటా భక్తి వాతావరణం నెలకొని మంత్రోచ్చరణలతో ఆధ్యాత్మిక పరిమళం విరజిమ్మింది. ఈ సేవలో అనేక మంది భక్తులు భార్య భర్తలతో కలిసి పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులు ప్రత్యేకంగా అర్చనలు నిర్వహించుకుని తమ కోరికలు స్వామివారికి వినిపించారు. ఈ కార్యక్రమం అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఆలయ నిర్వాహకులు తెలిపారు, ప్రతి మంగళవారం నిర్వహించే ఈ అష్టదళ పాద పద్మారాధన సేవకు భక్తుల నుంచి మంచి స్పందన లభిస్తుందని, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొంటున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం భక్తులకు ఆధ్యాత్మిక శాంతిని, మనశ్శాంతిని అందిస్తుందని వారు తెలిపారు. ఈ వేడుకలలో ఆలయ అధికారులు, అర్చకులు, సేవకులు మరియు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
भवति नान्यः स्पन्दा अजनाद विद्यते राजाधिराजवनाय ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కొలిమిగుండ్ల మండలంలోని బెలూం గుహల ప్రవేశ రుసుమును పర్యాటక శాఖ పెంచడం పర్యాటకుల్లో అసంతృప్తిని రేకెత్తిస్తుంది. గతంలో పెద్దలకు 70 రూపాయలు, చిన్నపిల్లలకు 50 రూపాయలు ఉన్న టికెట్ ధరలను 20 చొప్పున పెంచుతూ శాఖ నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రస్తుతం పెద్దలకు 90 రూపాయలు, పిల్లలకు 70 రూపాయల టికెట్ ధరలను గుహల సిబ్బంది వసూలు చేస్తున్నారు. అయితే బెలూం గుహల్లో ఎన్నో ఏళ్లుగా సరైన సౌకర్యాలు కల్పించకపోయినా టికెట్ ధరలను పెంచడం పట్ల పర్యాటకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గుహలలో తాగునీరు, విశ్రాంతి స్థలాలు, మార్గదర్శక సూచనలు వంటి మౌలిక సదుపాయాలు సరిగ్గా లేవని సందర్శకులు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సౌకర్యాలు మెరుగుపరచకుండా కేవలం ఆదాయం పెంచుకోవటమే లక్ష్యంగా ధరలు పెంచడం సమంజసం కాదని వారు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా పర్యాటక శాఖ స్పందించి బెలూం గుహల్లో అవసరమైన సౌకర్యాలు కల్పించి పర్యాటకులకు అనుకూల వాతావరణం కల్పించాలని సందర్శకులు కోరుతున్నారు. అది ప్రియా వేదా ఆనండి దళ్ళల కాలు పడుకొని ఇంతకు పోవాలి. నంద్యాల నూనెపల్లె రైల్వే అండర్ బ్రిడ్జ్ నిర్మాణానికి కృషి చేయాలని నూనెపల్లె ప్రాంత అభివృద్ధి కమిటీ కోరింది. ఈ మేరకు ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరిని కలిసి వినతి పత్రం అందజేసింది. ఈ సందర్భంగా కమిటీ కన్వీనర్ బి శంకరయ్య, సభ్యులు రామస్వామి, భూపాల్, భాస్కర్ రెడ్డి తదితరులు మాట్లాడుతూ నిర్మాణంలో భాగంగా అవసరమైన భూసేకరణ విషయంపై ఇంతవరకు ఒక నిర్ణయానికి రాలేదన్నారు. ఎంపీ చొరవ తీసుకోవాలని కోరారు. ఎంపీకి వినతి పత్రం అందజేస్తున్న నూనెపల్లి అభివృద్ధి కమిటీ సభ్యులు ఈరోజు ప్రోగ్రామ్ అందరూ వికలాంగులు వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. దయచేసి కొంచెం వెయిట్ చేయండి. సార్ ఓకే సార్ కలెక్టర్ మేడం ఉన్నారు సార్ कमिश्नर साहब మీరు నమస్తే నమస్తే శ్రీశైలం ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకొని శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వార్లకు స్వర్ణ రథోత్సవం వైభవంగా నిర్వహించారు. ఆరుద్రోత్సవంలో భాగంగా వేకువజామున స్వామి వారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, అన్నాభిషేకం, విశేష పూజలు నిర్వహించారు. అనంతరం రథారుడైన శ్రీవారి
అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించారు. అనంతరం భక్తుల శివనామ స్మరణ, వేద మంత్రాల నడుమ ఉన్న స్వర్ణ రథోత్సవం ప్రారంభమైంది. గంగాధర మండపం నుంచి నంది మండపం వరకు, తిరిగి నంది మండపం నుంచి గంగాధర మండపం వరకు రథోత్సవ కార్యక్రమం నిర్వహించారు. స్వర్ణ రథోత్సవం జరిపారు. స్వర్ణ రథోత్సవానికి ముందు దేశం శాంతి సౌభాగ్యాలతో విలసిల్లాలని, అతివృష్టి అనావృష్టి నివారించబడాలని, సకాలంలో వర్షాలు కురిసే దేశం పాడి పంటలతో తలతోగాలని, ప్రజలందరూ ఆరోగ్యాలతో కలిగి అకాల మరణాలు రాకుండా ఉండాలని, అగ్ని ప్రమాదాలు, వాహన ప్రమాదాలు జరగకుండా ఉండాలని ఆలయ అర్చకులు లోక కళ్యాణాన్ని ఆకాంక్షిస్తూ సంకల్పం పఠించారు. సాంప్రదాయ కళల పరిరక్షణలో భాగంగా రథోత్సవంలో కోలాటం, తప్పెట చిందులు మొదలైన జానపద కళారూపాలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో కార్యనిర్వహణ అధికారి ఎం శ్రీనివాసరావు, దంపతులు, ధర్మకర్తల మండలి సభ్యురాలు జిల్లెల శ్రీదేవి, అర్చక స్వాములు, పలు విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఆలగడ్డ పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ పరిసరాల్లో గత కొన్ని రోజులుగా సంచరిస్తున్న మతి స్థిమితం లేని మహిళకు అధికారులు ఆశ్రయం కల్పించారు. ఐసీడీఎస్ అధికారులు ఆమెను గుర్తించి నంద్యాల వన్ స్టాప్ సెంటర్ కు తరలించారు. సోషల్ సర్వీసెస్ ఆర్గనైజేషన్ అధ్యక్షుడు డాక్టర్ ఏపనగుండ్ల శ్రీనివాస్ యాదవ్ అందించిన సమాచారంతో అధికారులు మహిళను గుర్తించినట్లు తెలిపారు. అనంతరం ఆమెను విచారించగా తన పేరు నాజ్మా, భర్త పేరు హింస అని, తాము బీహార్ రాష్ట్రానికి చెందిన వారమని వెల్లడించినట్లు సిడిపిఓ తేజేశ్వరి పేర్కొన్నారు. వైద్య పరీక్షలు నిర్వహించగా ఆమె గర్భవతిగా ఉన్నట్లు నిర్ధారణ కావడంతో ప్రస్తుతం నంద్యాల వన్ స్టాప్ సెంటర్లో ఆమెకు సంరక్షణ అందిస్తున్నారు. మహిళకు సంబంధించిన పూర్తి వివరాలు తెలిసినా వారు ముందుకు వచ్చి అధికారులను సంప్రదించాలని సిడిపిఓ తేజేశ్వరి విజ్ఞప్తి చేశారు. నేను తేజేశ్వరి, సిడిపిఓ ఆలగడ్డ ప్రాజెక్టు. నిన్న సోమవారం ఉదయం 8:30 గంటలకి నాకు డాక్టర్ శ్రీనివాస్ యాదవ్ అని ఒకతను సోషల్ వర్కరు తను ఫోన్ చేశారు. ఇట్లా ఆలగడ్డ ప్రాంతంలో ఒక అమ్మాయి తిరుగుతూ ఉంది, ఆమెకు షెల్టర్ కావాలని చెప్పడం జరిగింది. వెంటనే నేను మా శాఖకు సంబంధించిన వన్ స్టాప్ సెంటర్ ఉంది, అక్కడ ఉన్న సిఏ శ్రీష గారికి ఫోన్ చేయడం జరిగింది. ఇట్లా పలానా విషయం ఇలా జరిగింది, ఇట్లా ఫోన్ చేశారు అని. ఆ అమ్మాయి వెంటనే మన ఆలగడ్డ ప్రాంతంలో ఉన్న సోషల్ కౌన్సిలర్ని అక్కడికి పంపించడం అంటూ జరిగింది. వెంటనే వన్ స్టాప్ సెంటర్ వెహికల్ని కూడా ఈ ప్రాంతానికి ఆలగడ్డ బస్టాండ్ ప్రాంతానికి పంపించి ఆ అమ్మాయిని రెస్క్యూ చేయడం జరిగింది. మేము 12-12:30 లోపల ఆ అమ్మాయిని మేము వన్ స్టాప్ సెంటర్ దగ్గరికి తీసుకొని ఆమెకి షెల్టర్ ఇచ్చి తర్వాత ఆ అమ్మాయికి
మెడికల్ చెకప్స్ అన్నీ కూడా చేయించడం జరిగింది. ఈ మెడికల్ చెకప్స్లో అమ్మాయి గర్భిణి అనే విషయం కూడా మాకు తెలిసింది. సో ఇప్పుడు ఈ అమ్మాయి మా దగ్గరే సురక్షితంగా, ఆరోగ్యంగా, సురక్షితంగా ఉంది. ఈమెని మేము ఇంకా ఒక వారం రోజులు కానీ పెట్టుకుంటారు అక్కడే. ఎస్ఐ గారికి కూడా ఈ విషయమై, మన ఆలగడ్డ ఎస్ఐ గారికి కూడా ఈ విషయమై వన్ స్టాప్ సెంటర్ శిరీష గారు తెలియజేశారు. సార్ కూడా వెళ్ళి చూసి రావడం అనేది జరుగుతుంది. ఈ అమ్మాయి గురించి ఎవరికైనా తెలిసి ఉన్న వివరాలు, బంధుమిత్రులు కానీ ఎవరైనా స్నేహితులు కానీ ఉంటే ఈ అమ్మాయి యొక్క ఆచూకీ ఎవరికైనా తెలిసినా, ఆమె యొక్క వివరాలు ఎవరికైనా తెలిసి ఉన్నాను కూడా మీరు వన్ స్టాప్ సెంటరు నంద్యాలలో ఉంది. మనకు బాబ్రా మసీదు దగ్గర, మున్సిపల్ ఆఫీసు బాబ్రా మసీదు దగ్గర మనకు వన్ స్టాప్ సెంటర్ ఉంది. అక్కడ ఉంది కాబట్టి ఎవరైనా తెలిసి ఉన్నా మాకు ఈ సమాచారం తెలియజేస్తే ఆమెని మీకు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. లేని పక్షంలో మేము ఆమెని స్వాధార్ హోమ్లో ఆమెని ఉంచి ఆమెకు షెల్టర్ ఇవ్వడం అనేది జరుగుతుంది. నంద్యాల పట్టణంలోని శ్రీనివాస్ సెంటర్ సమీపంలో విషాద ఘటన చోటు చేసుకుంది. శ్రీనివాస్ సెంటర్ నుంచి సంజీవ్ నగర్ రోడ్డు వైపు నిర్మాణ పనులు జరుగుతున్న సమయంలో కంకర, సిమెంట్ కాంక్రీట్ మిషన్ తగిలి నడిగడ్డ ప్రాంతానికి చెందిన ఇమాంసా అనే వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు రోడ్డు పనుల్లో కంకర మిషన్తో పనులు నిర్వహిస్తుండగా ఆ మార్గంలో నడుచుకుంటూ వెళుతున్న ఇమాంసా ప్రమాదవశాత్తు మిషన్ కు తగలడంతో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేసినప్పటికీ అప్పటికే మృతి చెందారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎక్కడికైనా దిగించేది రానివాడు, ఎక్కడ రాని చెప్పేవాడు, మనిషి పడం తీసి వాడు రావాల్సిందే, వాడు ఓనర్ రావాల్సిందే, డ్రైవర్ రావాల్సిందే, మనిషి ప్రాణం తీసి రోడ్లేస్తాడు వాడు. అట్టుకుంటే పక్కకు వస్తాడు, నాకు మంచి కనపడకుండా మధ్య మీద రోడ్ వేస్తారా? ఏమన్నా రోడ్డు అని మనుషులు చెప్పేసి రోడ్లు వేస్తారా? బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. నంద్యాల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఘనంగా రక్తదాన దినోత్సవం ప్రారంభించిన ఎస్బీఐ రీజనల్ మేనేజర్. పరిశుభ్రతపై ప్రజల్లో అవగాహన కల్పించాలనే లక్ష్యంతో మధ్యప్రదేశ్కు చెందిన రాజ్వీర్ సింగ్ 4 ఏళ్లుగా భారత్ యాత్ర 45,000 కిలోమీటర్ల ప్రయాణం. నంద్యాల శ్రీ కోదండ రామాలయంలో భగవత్ సేవా సమాజ్ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో భక్తి శ్రద్ధలతో ఘనంగా ప్రత్యేక పూజలు, అష్టదళ పాద పద్మారాధన సేవ. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన బెలూమ్ గుహల ప్రవేశ రుసుమును పర్యాటక శాఖ పెంచడం పర్యాటకుల్లో అసంతృప్తిని రేకెత్తిస్తుంది. సౌకర్యాలు లేకపోయినా టికెట్ ధరల పెంపుపై విమర్శలు. నంద్యాల నూనేపల్లి రైల్వే అండర్ బ్రిడ్జ్ నిర్మాణానికి కృషి చేయాలని నూనేపల్లి ప్రాంత అభివృద్ధి కమిటీ సభ్యులు ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరికి వినతి. శ్రీశైలం ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకొని శ్రీ బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి వార్లకు స్వర్ణ రథోత్సవం అంగరంగ వైభవంగా పోటెత్తిన భక్తులు. ఆలగడ ఆర్టీసీ బస్టాండ్ పరిసరాల్లో సంచరిస్తున్న మతి స్థిమితం లేని మహిళలకు ఆశ్రయం కల్పించిన ఐసీడీఎస్ అధికారులు టీడీపీఓ తేజేశ్వరి. నంద్యాల శ్రీనివాస్ సెంటర్ సమీపంలో విషాద ఘటన చోటు చేసుకుంది. సిమెంట్ కాంక్రీట్ మిషన్ తగిలి ఇమాంసా అక్కడికక్కడే మృతి. కేసు నమోదు చేసిన పోలీసులు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.